డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్. చంద్రుడికి ఒక చీకటి భాగం ఉంది. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా, సినిమాల్లో, పాటల్లో, కథల్లో, ఎక్కడ చూసినా ఇదే మాట. కాని అసలు నిజంగా చంద్రుడికి ఎప్పుడూ చీకటిగా ఉండే ఒక వైపుందా? దాని వెనకున్న కథేండి? పదండి ఈరోజు దీని గురించిన సంగతేంటో చూద్దాం. సో మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. భూమిమీద నుంచి మనం ఎంత ప్రయత్నించినా చంద్రుడిలో ఒక భాగాన్ని అస్సలు చూడలేం. అసలెందుకలా? దాని వెనక ఉన్న కారణమేమై ఉంటుంది? అయితే ఆగండి, అసలు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న, చాలా ముఖ్యమైన కరెక్షన్. మనం మామూలుగా అనేస్తాం కదా, చీకటి భాగం అని. కానీ ఆ పదం నిజానికి సరైనది కాదు. దాన్ని అవతలి భాగం లేదా ఫార్ సైడ్ అనాలి. ఎందుకంటే ఆ భాగం ఎప్పుడూ చీకటిగా ఉండదు. అదే ఇక్కడున్న అసలు పాయింట్. సరే, ఇప్పుడు ఈ చీకటి భాగం అనే అపోహని పూర్తిగా తొలగించేద్దాం. ఇది చాలామందికి తెలియని విషయం. సో ఈ అపార్థాన్ని క్లియర్ చేసుకోవడం చాలా అవసరం. చూడండి, సింపుల్గా చెప్పాలంటే మనం చీకటి భాగం అనుకునేది ఎప్పుడూ చీకటిగా ఉండదు. అది భూమికి కనిపించని వైపు కాబట్టి దాన్ని అవతలి భాగమని పిలవడమే కరెక్ట్. మరి అయితే అసలు ప్రశ్న, మనకు ఎప్పుడూ ఒకే వైపు ఎందుకు కనిపిస్తోంది? దీని వెనుక ఒక అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. దాన్నే టైడల్ లాకింగ్ అంటారు. టైడల్ లాకింగ్ పేరు కొంచెం కష్టంగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక ఆబ్జెక్ట్ తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుందో, మరో పెద్ద ఆబ్జెక్ట్ చుట్టూ తిరగడానికి కూడా అంతే టైం పడితే దాన్ని టైడల్ లాకింగ్ అంటారు. మన చంద్రుడి విషయంలో అచ్చం ఇదే జరుగుతోంది. దీన్నే ఇంకాస్త తేలిగ్గా అర్థం చేసుకుందాం. చంద్రునికి 2 రకాల కదలికలుంటాయన్నమాట. ఒకటి తన చుట్టూ తాను తిరగడం, అంటే రొటేషన్. 2 మన భూమి చుట్టూ తిరగడం, అంటే రెవల్యూషన్. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఈ 2 పనులకు చంద్రుడికి ఒకే సమయం పడుతుంది. ఎంత టైం అంటారా? దాదాపుగా 27.3 రోజులు. అంటే తన చుట్టూ తాను ఒక రౌండ్ వేయటానికి, అలాగే భూమి చుట్టూ ఒక రౌండ్ వేయటానికి చంద్రుడికి సరిగ్గా అంతే సమయం పడుతుంది. ఈ పర్ఫెక్ట్ సింక్రనైజేషనే మొత్తం కథకు కారణం. ఇది సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఫ్రెండ్ని మధ్యలో నిల్చోమని చెప్పండి. ఇప్పుడు వాళ్ల చుట్టూ మీరొక రౌండ్ వెయ్యండి. కాని ఒక కండిషన్, మీ ఫేస్ ఎప్పుడూ మీ ఫ్రెండ్ వైపే చూస్తూ ఉండాలి. మీరు మొత్తం తిరిగి వచ్చినా మీ ఫ్రెండ్కి మీ మొహం తప్ప మీ వీపు కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. చంద్రుడు భూమి విషయంలో జరిగేది అచ్చమిదే. ఈ టైడల్ లాకింగ్ వల్ల చంద్రునికి 2 వేర్వేరు ముఖాలు ఏర్పడ్డాయి. ఒకటి మనకు ఎప్పుడూ కనిపించే సమీప భాగం, మరొకటి మనకు ఎప్పటికీ కనిపించని అవతలి భాగం. నిజానికి చెప్పాలంటే చంద్రుడు అలా తిరుగుతున్నప్పుడు కొంచెం అటూ ఇటూ ఊగుతాడు. దానివల్ల మనకు సరిగ్గా 50% కాదు, ఓవరాల్గా ఒక 59% ఉపరితలం కనిపిస్తుంది. అయినా సరే మిగిలిన 41% మాత్రం భూమి నుంచి చూసే అవకాశం ఎప్పటికీ లేదు. అదే ఆ రహస్యమైన అవతలి భాగం. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ 2 సైడ్సు అస్సలు ఒకేలా ఉండవు. మనకు కనిపించే వైపు మారియా అని పిలిచే పెద్ద పెద్ద నల్లటి మైదానాలు ఎక్కువగా ఉంటాయి. చాలా స్మూత్గా కనిపిస్తుంది. కాని అవతలి వైపు మాత్రం లెక్కలేనన్ని గుంతలతో, అంటే బిలాలతో నిండిపోయి చాలా గరుగ్గా ఉంటుంది. అంతేకాదు అక్కడ భూపటలం కూడా చాలా మందంగా ఉంటుందట. సరే, ఇప్పుడు ఫైనల్గా అసలు ప్రశ్నకొచ్చేద్దాం. చీకటి భాగం అనే పేరు ఎంత తప్పో నిరూపించే సమయమిది. ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. చంద్రుని అవతలి వైపు నిజంగా ఎప్పుడూ చీకటిగానే ఉంటుందా? ఏమనుకుంటున్నారు? సమాధానం ఒక్క మాటలో లేదు, అది కేవలం ఒక పెద్ద అపోహ మాత్రమే. అసలు నిజమేంటంటే మనకు కనిపించే భాగానికి ఎలాగైతే సూర్యకాంతి తగులుతుందో అవతలి భాగానికి కూడా అలాగే తగులుతుంది. సింపుల్గా చెప్పాలంటే దానికి కూడా పగలు, రాత్రి అనేవి ఉంటాయి. కాకపోతే మన భూమి మీద ఉన్నట్లు 24 గంటల సైకిల్ కాదు, చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఇది చూడండి, ఇది ఇంకా అద్భుతంగా వివరిస్తుంది. మనకిక్కడ ఆకాశంలో నిండు పున్నమి, చందమామ వెండి కొండలా మెరిసిపోతున్నప్పుడు అవతలివైపు ఏముంటుందో తెలుసా? కటిక చీకటి. దానికి అది అమావాస్య రాత్రి అన్నమాట. మరి మనకిక్కడ అమావాస్య వచ్చినప్పుడు, అంటే చంద్రుడు కనిపించనప్పుడు, అక్కడ అవతలివైపు సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు. అంటే అక్కడ పగలన్నమాట.
మరి ఇంతకాలం కనిపించని ఆ భాగం ఎలా ఉంటుందో మనకెలా తెలిసింది? దీనికి కారణం మన అంతరిక్ష పరిశోధనలే. సరిగ్గా 1959లో సోవియట్ యూనియన్ పంపిన లూనా 3 అనే స్పేస్ క్రాఫ్ట్ మొట్టమొదటిసారిగా చంద్రుణ్ణి అవతలి వైపు ఫోటోలు తీసి భూమికి పంపింది. మానవ చరిత్రలోనే అదొక అద్భుతమైన క్షణం. ఆ తర్వాత వచ్చిన అపోలో మిషన్లు, ఇప్పటి ఆధునిక శాటిలైట్లు ఆ భాగాన్ని పూర్తిగా మ్యాప్ చేసి దాని గురించి మనకు ఎంతో సమాచారాన్నిచ్చాయి. కాబట్టి మనం చంద్రుణ్ణి ఒకే వైపు చూడటానికి కారణం టైడల్ లాకింగ్ అని అర్థమైంది. అలాగే చీకటి భాగం అనేది కేవలం ఒక అపోహ అని కూడా తెలిసింది. అయితే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. చంద్రుని ఈ రెండు వైపులా ఒకదానికొకటి ఇంత భిన్నంగా ఎందుకున్నాయి? ఈ రహస్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.